ఈ రోజున మనం తీతు పత్రిక 2వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం క్రైస్తవుల సౌశీల్యం, ప్రవర్తన. క్రైస్తవ సౌశీల్యానికి ఆధారమేది? క్రైస్తవ విధులు ఏవి? విధి నిర్వహణ ఎలా కొనసాగాలి అనే మూలాంశాలు చర్చించబడ్డాయి. పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ అన్నాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారు, మాన్యులు, స్వస్థబుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేనివారై ఉండాలని, అలాగే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలు, మిగుల మద్యపానాసక్తులు అయి ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలని, దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యువతులు తమ భర్తలకు లోబడి ఉండి భర్తలను, శిశువులను ప్రేమించేవారు, స్వస్థబుద్ధి గలవారు, పవిత్రులు, ఇంట ఉండి పనిచేసుకునేవారు, మంచివారు అయి ఉండాలని బుద్ధి చెబుతూ మంచి ఉపదేశము చేసేవారై ఉండాలని బోధించు. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండాలని యువకులను హెచ్చరించు. పరపక్షమందుండేవారు మనలను గూర్చి చెడుమాట ఏదీ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండాలి. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుస్తూ అన్ని కార్యములయందు వారిని సంతోషపరుస్తూ వారికి లోబడి ఉండాలని వారిని హెచ్చరించు. శ్రోతలు వింటున్నారా? దేవుని సంఘము దేవుని వాక్యాన్ని ఎడతెగక ప్రకటించాలి, బోధించాలి. సంఘం చేసే బోధ హితవాక్యమై ఉండాలి. సంఘం అలా బోధించకపోతే దేవుని దృష్టిలో అది సంఘము కానే కాదు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం ఆదిమ సంఘాన్ని గురించి చెప్తున్న మాట వినండి. వీరు అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. ఈ వచనమే సంఘమంటే ఏమిటో దేవుడు చెప్పిన నిర్వచనం. 1 అపొస్తలిక బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరవడం, 4 ప్రార్థన. ప్రసంగ వేదిక నుండి దేవుని వాక్య సందేశం ఎడతెగకుండా ప్రకటించబడాలి. తీతుపత్రిక 1వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా వివరించాడు. తీతు సంఘ పెద్దలను నియమించాలి, తప్పుడు సిద్ధాంతాలను ఖండించాలి. అంటే ఊరికే విమర్శిస్తూ దుయ్యబడుతూ కూర్చోమని కాదు. బోధ అంతా విమర్శ అయితే అట్టి బోధ వల్ల క్షేమాభివృద్ధి కలగదు. అటుగాని ఇటుగాని అతిగా మొగ్గకూడదు. సమతౌల్యం పాటించాలి. దుర్బోధలను ఖండించాలి, అదే సమయంలో సద్బోధ చెయ్యాలి. ఈ 2 సమపాళాలుగా ఉండాలి. తీతు, నీవు హితబోధ చెయ్యాలి. హితబోధ అంటే అపొస్తలులు బోధించిన సత్య సిద్ధాంతం. హితబోధకు అనుకూలమైన సంగతులే మాట్లాడాలి, ముచ్చటించాలి, చర్చించాలి. అపొస్తలిక బోధను గురించిన చర్చ చేసేదే దేవుని సంఘం. ఈ పత్రిక అంతా హితబోధకు అనుకూలమైన సంగతులే. ప్రతికూలమైనది ఇందులో ఒక్కటీ లేదు. వృద్ధులను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి? వారిలో ప్రేమ, సహనం నిండి ఉండాలి. వారు స్వస్థచిత్తులై ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. వారి వ్యక్తిత్వం నిండుదనం కలిగి ఉండాలి. ప్రజలకు వారిపై ఆదరాభిమానాలుండాలి. ఇతరులపై అభాండాలు వేసేవారై ఉండకూడదు. ఉబుసుపోక కబుర్లాడని వారై, త్రాగుబోతులు కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నవారై ఉండాలి. వృద్ధ స్త్రీలు తమ అనుభవం దృష్ట్యా యువతులకు నేర్పగల సంగతులు ఎన్నెన్నో ఉంటాయి. యువతులు సంసారాన్ని చక్కదిద్దుకునేవారై ఉండాలి.
గృహ నిర్వహణలో ఎట్టి లోపము రాకుండా చూసుకోవాలి. గృహిణి తన ధర్మాన్ని విశ్వసనీయంగా నెరవేర్చాలి. గృహ పరిధిలో ఇల్లాలి బాధ్యతలు దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యమైనవి. గృహిణి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. భర్తలను, శిశువులను ప్రేమించేవారై ఉండాలి. మంచివారై ఉండి ఇంటి పని చేసుకుంటూ ఉండాలి. భార్య భర్త ప్రేమకు తను లోబడటం ద్వారా ప్రతిస్పందన చూపుతుంది. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. అతడు ప్రేమించి లోబడతాడు, ఆమె లోబడి ప్రేమిస్తుంది. ఇద్దరిలో ప్రేమించటం, లోబడడం సమాన ధర్మాలు. ప్రేమకు ప్రతిస్పందన లోబడడం. యువకులకు తీతు మాదిరిగా ఉండాలి. తనను తానే మాదిరిగా కనపరుచుకోవాలి. ఉపదేశము కల్తీ లేనిదై ఉండాలి. దాసులు, సేవకులు దొంగ బుద్ధి లేకుండా నిజాయితీగా పనిచేయాలి. అపహరించకూడదు. విశ్వసనీయులై తమ యజమానుల మెప్పు ప్రశంసలకు పాత్రులుగా వ్యవహరించాలి. రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని అలంకరించాలి. మన సత్ప్రవర్తనే దేవుని సువార్తకు అలంకారం. ఇప్పుడు 11వ వచనం నుండి వినండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకు బోధిస్తున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోటానికి తనను తానే మన కోసమై అర్పించుకున్నాడు. వీటిని గూర్చి బోధిస్తూ, హెచ్చరిస్తూ సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండిస్తూ ఉండు. ఎవరూ నిన్ను తృణీకరించనీయకు. సోదరీ సోదరులారా, వింటున్నారా? తీతు సువార్తను ప్రకటించాలి. ఇది రక్షణ సువార్త. ఈ సువార్త 3 కాలాలకు చెందింది: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. రక్షణ త్రికాలాత్మకమైనది. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఇది భూతకాలముందు జరిగిన సంఘటన. ఈ కృప మనకు బోధిస్తున్నది వర్తమాన కాలం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూడడం, ఇది భవిష్యత్ కాలం. దేవుడు తన కృపచేతనే మనలను రక్షిస్తాడు. ఇదే ఆయన రక్షణ విధానం. సువార్త సలహా కాదు, అది రక్షణ సందేశం. అది శుభవార్త. సువార్త రక్షించే దేవుని కృపాశక్తి. క్రేతీయులు సువార్తను అంగీకరించి దాన్ని ఆ విధంగా అలంకరించిన వారవుతున్నారు. అది దేవుని శక్తి. రక్షణకరమైన దేవుని కృప సమస్త ప్రజలకు ప్రత్యక్షమైనది. ప్రత్యక్షమైనది అంటే ప్రకాశించింది అని అర్థం. ప్రజలలో ఎవరూ నశించనక్కర్లేదు. కృపాసువార్త ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట మన కోసం ఏమి చేశాడో అదే సువార్త. ఆయన మన కోసమై చనిపోయాడు, తిరిగి లేచాడు. దేవుడు తన ప్రేమ కనికరములతో కాదు మనల్ని రక్షించింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనలను కనికరించి తన కుమారుణ్ణి మన కోసమై పంపించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, కనికరించాడు. కాని ఆయన మనలను రక్షించడానికి శిలువ మీద చనిపోవలసి వచ్చింది. దేవుడు ప్రేమ మాత్రమే కాదు, ఆయన నీతి, పరిశుద్ధత కూడా. దేవుని పవిత్రత, న్యాయము, నీతి అన్నీ మన రక్షణకు కారణమే. యేసు శిలువపై చనిపోయినప్పుడు దేవుని న్యాయము నెరవేరింది. దేవుడు మనలను కృపచేత రక్షించాడు. మన అపరాధాలకు యేసుక్రీస్తు పూర్తిగా వెల చెల్లించాడు. దేవుని కృపలో మానవ ప్రమేయం ఏమాత్రమూ లేదు. మన యోగ్యతలతో, అర్హతలతో నిమిత్తమే లేదు.
నీవు ఆయన యందు విశ్వసించాలి, అది చాలు. దేవుడు లోకాన్ని సంస్కరించటానికి పూనుకోలేదు. యేసును అంగీకరించిన వారిని ఆయన విమోచిస్తాడు. క్రీస్తును తిరస్కరించే వారికి కావలసింది మరమ్మతు కాదు, పాప విముక్తి, విడుదల, విమోచన. దేవుడు నిన్ను సంస్కరించడానికి రాలేదు, పాపిని పాపము నుండి రక్షించడానికి యేసును పంపాడు. సోదరీ సోదరులారా, వినండి. ఈ రోజున సమస్త ప్రజలకు కృప బోధిస్తున్నది. చిన్న పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నది. విడుదల చేయబడిన తన వారిని ఉద్దేశించి దేవుడు అడుగుతున్నాడు, నా కొరకై పరిశుద్ధంగా జీవించండి. రక్షించబడిన వారికి శుభప్రద నిరీక్షణ ఉన్నది. మనలను విమోచించడానికి ఆయన తనను తానే అప్పగించుకున్నాడు. రక్షించబడిన వారిని కొనిపోవడానికి, తన ప్రియ సంఘాన్ని ఎత్తుకొనిపోవడానికి ఆయన మరల రాబోతున్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షం కోసం మనమంతా ఎదురుచూస్తున్నాము. మన రక్షకుడైన దేవుడు యేసే. మనలను రక్షించడానికి ఆయన గొప్ప వెల చెల్లించాడు. మనలను శుద్ధీకరించుకొని తన సొత్తుగా చేసుకునేందుకు ఆయన తన రక్తమూల్యం చెల్లించాడు. మనం ఈ విధంగా తన సొత్తైన ప్రజలమయ్యాము. విముక్త ప్రజానీకమైన మనం సత్కార్యాలు చేస్తూ ఉండవలసిందని ఆయన అభీష్టం. తీతు క్రేతీయులకు అధికారపూర్వకంగా ఖండితంగా వాక్యం ప్రకటించాలి. వారి తప్పులను సరిదిద్దాలి. ప్రేమపూర్వకంగా వారి లోపాలను సరిచేయాలి. తీతు యువకుడే గదా అని ఎవరూ అతణ్ణి తృణీకరించేట్లు ఉండకూడదు. అతని ప్రవర్తన, సౌశీల్యం మాదిరికరంగా ఉండాలి. తప్పుడు బోధల నుండి సత్యాన్ని కాపాడాలంటే సత్యాన్ని నేర్పడమే అన్నిటిలోకి శ్రేష్టమైన మార్గం. ఉపదేశకులు సంఘంలో వారి వయస్సులకు తగినట్లు వారికి బోధించాలి. ఈ పత్రికలో పేర్కొనబడిన ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయంలోని ప్రేమ. ఈ ప్రేమ యేసుక్రీస్తే. ఈ ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది. సహనశీలం గల వృద్ధుల అనుభవం సంఘానికి ఎంతో అవసరం. క్రైస్తవ స్త్రీలు యువతుల మధ్య బలమైన వాక్య పరిచర్య చేయగలరు. క్రైస్తవ స్త్రీలు తమ భర్తలకు ఎదురు తిరిగేవారైతే వారి మూలంగా దేవుని వాక్యం దుర్విమర్శలకు గురి అవుతుంది. యువకులు తమ మనసును అదుపులో పెట్టుకున్న వారై ఉండాలి. సత్యాన్ని ఇతరులకు ఉపదేశించినంత మాత్రాన సరిపోదు. ఉపదేశకులు అందరికీ ఆదర్శప్రాయులై ఉండాలి. క్రీస్తు సేవకులు తమ మాటల్లో చేతలలో జాగ్రత్తగా ఉండాలి. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద నింద వేసేవారు సిగ్గుపడతారు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరీ సోదరులారా, క్రీస్తు శుభవార్త మనోహరమైనది, సుందరమైనది. అది ఇతరులకు ఆ విధంగా కనపడేటట్లు ప్రతి విశ్వాసి కృషి చేయాలి. ఇతరులు దాన్ని నమ్మగలిగేటట్లు ప్రకటించాలి. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. పాప విముక్తి అనగా రక్షణ సమస్త మానవుల కోసం ఉద్దేశించబడింది. బానిసలకు, యజమానులకు, ముసలివారికి, యువతీ యువకులకు, యూదులకు, అన్యులకు, అంతటా ఉన్న మనుషులందరి కోసము ఈ రక్షణ సంకల్పించబడింది. దేవుని కృప విశ్వాసులకు బోధిస్తూ అంటోంది, నీవు కృపచేత రక్షించబడ్డావు, నీవు నీ సొత్తు కావు, విలువ పెట్టి కొనబడ్డావు గనుక నీ రక్షకుణ్ణి, విమోచకుణ్ణి మహిమపరచు. మన ఆధ్యాత్మిక జీవితం క్రీస్తునందే ఉంది. కృప ఎలా జీవించాలో మనకు నేర్పుతుంది. మనమంతా యేసు మహిమ ప్రత్యక్షత కోసం, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. యెహోవా దేవుడు రక్షకుడు, యేసు ప్రభువు రక్షకుడు, యేసు యెహోవా దేవుని అవతారం. యేసు మహిమ ప్రత్యక్షం లోకమంతటా బహిరంగముగా కనపడే యేసు రాకడ. ఆయన రాకడ రహస్యమైనది కాదు. మనిషిలో ఉండే భ్రష్ట స్వభావం సహజాతం. ఈ సహజ స్వభావం
చెడు చేద్దామని ఎల్లప్పుడూ కోరుతుంది. అయితే విశ్వాసులకు నూతన ఆధ్యాత్మిక స్వభావమున్నది. మంచి చేయాలని ఈ స్వభావం కోరుతుంది. మంచి చేయడానికి విశ్వాసులు ఏమాత్రమూ వెనుదీయరు. మంచి చేయాలనే తపన, ఉత్సాహం, ఆసక్తి మన హృదయంలో ఉరకలు వేస్తుంటాయి. కారణం, కృప ద్వారా మనం రక్షణ పొందాము. కృప మనకు నేర్పుతున్నది, బోధిస్తున్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు, ప్రియులారా, మేము ఈలాగు చెబుతున్నా మీరెంతకంటే మంచిది, రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాము. మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేయుచుండుట వలన తన నామమును బట్టి చూపిన ప్రేమను మరువటానికి దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొన్న వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షిస్తున్నాము. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు పౌలు రక్షణను గురించిన అనేక ముఖ్య సత్యాలు మన ముందు ఉంచుతున్నాడు. దేవుని కృప, స్వార్థ త్యాగం, దేవుని పట్ల భక్తి, క్రీస్తు రెండో రాకడ, క్రీస్తు దేవత్వం, క్రీస్తు తన ప్రజలను పవిత్రపరచిన విధానం, విశ్వాసులు గడపవలసిన ఆధ్యాత్మిక జీవితం, ఈ అంశాలన్నీ మనకెంతో ముఖ్యమైనవి. ప్రతి బోధకుడు ఉపదేశించవలసిన అంశాలు. ఎవరైనా దీనికి భిన్నంగా బోధిస్తున్నారంటే వారిలో సత్యం లేదనే గ్రహించాలి. సోదరీ సోదరులారా, చూడండి, ప్రతి సంఘంలో అనేక రకాల వయస్సు గలవారుంటారు. విభిన్న వయస్కులు ఉండడం సంఘానికి ఎంతో క్షేమం. వీరి అనుభవాలు అనేక విధాలుగా ఉంటాయి. వృద్ధులు యువతీ యువకులకు ఎన్నో సంగతులు నేర్పగలరు. తీతు ఒక సంఘనాయకుడుగా వీరందరినీ సంఘ క్షేమాభివృద్ధి దృష్ట్యా నడిపిస్తాడు. ముగింపులో ఒక మాట, క్రైస్తవ జీవితాన్ని జీవించే శక్తిని ప్రసాదించగలవాడు ప్రభువైన యేసుక్రీస్తే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము, నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.